అలాగే రెండో రాకడ, శ్రమల కాలం. విశ్వాసుల కొరకే శ్రమలు, అవిశ్వాసుల కొరకు కాదు శ్రమలు. శ్రమల కాలం వచ్చినప్పుడు విశ్వాసులు ఇక్కడే ఉంటారు, ముందు ఎత్తబడరు అనే విషయం నేను చెప్పా. దానికి పెద్ద గొడవ, గందరగోళం, వ్యతిరేకత. అదేంటి ఓఫీర్ గారు భక్త్ సింగ్ గారికి వ్యతిరేకంగా, దేవదాసాయి గారికి వ్యతిరేకంగా, ఇంతమంది మహానుభావులకు వ్యతిరేకంగా చెబుతున్నారు, పిఎం సమేలయ్య గారికి వ్యతిరేకంగా చెబుతున్నారు. అరే బాబా, అయ్యగారులకు వ్యతిరేకంగా చెప్పాను అంటున్నావు కానీ బైబిల్కి వ్యతిరేకమని చూపించలేకపోతున్నావే నువ్వు. ఒక్క బైబిల్ డైరెక్ట్ స్టేట్మెంట్ అయినా యుగాంతం గ్రంథాన్ని ఖండిస్తున్నట్టుగా మీరు చూపించగలిగితే ఆ గ్రంథాన్ని ఉపసంహరించుకుంటానని ఎప్పుడో చెప్పాను, 40 ఏళ్ల కిందట. అర్ధ శతాబ్దం దాదాపు గడిచిపోతుంది. యుగాంతం గ్రంథములోని సారాంశం ఫలానా బైబిల్ వచనం ప్రకారం రాంగ్ అని ఎవ్వరు చూపించరు, కానీ అందరూ విష ప్రచారం చేస్తారు. ఆ గ్రంథం చదవద్దండి, వెరీ బ్యాడ్ అండి, అది చాలా, దాన్ని చదివితే మీరు పాడైపోతారు. ఏంట్రా పాడైపోతారు అసలు? ఇంత అసూయ పరులు, ఇంత మూర్ఖులు క్రైస్తవ సంఘాల్లో ఎలా ఉంటున్నారు, ప్రసంగ పీఠికలు ఎలా ఎక్కుతున్నారు. సరే, నీ ఇష్టమే. శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని నమ్మాలనుకుంటే నమ్ము, నీ ఇష్టమే. కానీ ప్రశ్నలు మిగిలిపోతాయి. పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, ఆ క్రూర మృగమునకు అధికారం ఏర్పాటాయను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. 5వ వచనంలో 42 నెలలు తన కార్యము జరపడానికి ఆ ప్రపంచ నియంతకు అధికారం ఏర్పాటాయను. వాని కార్యం ఏమిటంటే పరిశుద్ధులతో యుద్ధం చేయడం. వాడు భూమి మీదికి రాకముందు అబద్ధ క్రీస్తు, అంతిమ క్రీస్తు విరోధి, ప్రపంచ నియంత రాకనే ముందు సంఘం వెళ్ళిపోతే వాడు ఏ పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు? వాడి 666 ముద్ర నేను వేయించుకొనను, నన్ను చంపితే చంపి, నేను మాత్రం నీ ముద్ర వేసుకోను అనేంత మొనగాళ్ళు ఎవరున్నారు అప్పుడు? అందరూ వాడి అనుచరులే కదా. ప్రశ్నలు మిగిలిపోతాయి. యేసుక్రీస్తు వస్తాడు, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీద సజీవులమయుండు. మనము వారితో పాటు ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తాడు. అయితే ఆ దినము లేచే వాళ్ళలోనట ప్రకటన 20వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారం ఆ దినము లేచే వాళ్ళలోనట క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయనందు చేత శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు బ్రతికిరి, 1000 ఏండ్లు రాజ్యము చేసిరి. ఈ 1000 ఏండ్లు గడిచేదాకా భక్తిహీనులైన కడమామృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారందరూ ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. అబద్ధ క్రీస్తు ద్వారా చంపబడిన వాళ్ళు కూడా లేచేది మొదటి పునరుద్ధానం. అబద్ధ క్రీస్తే రాకముందు యేసయ్య వస్తాడు, భక్తులు వెళ్ళిపోతారంటే ఆ ముందొచ్చిన యేసు ప్రభు రాకడలో ఎత్తబడే వాళ్ళలో ఈ తర్వాత వచ్చినోడు చంపేవాళ్ళు అప్పుడు ఎలా ఉంటారు? కాస్త బుర్రకాయ ఉపయోగించొద్దు. ప్రశ్నలు మిగిలిపోతాయి. యూ కెన్ డిస్బిలీవ్, యూ కెన్ రిజెక్ట్ ద ట్రూత్, బట్ ద క్వశ్చన్స్ రిమైన్. అన్నీ అంతే. యేసు దేవుడు కాడని, యేసే రక్షకుడు కాడని, ఏదైనా ఇప్పుడు అనుమానించడానికి అవకాశము లేకుండా ఎప్పుడూ సత్యం ఉండదు. ఇది ఎటర్నల్లీ
రెలవెంట్ స్టేట్మెంట్ చేస్తున్నాను నేను. నమ్మకపోవడానికి, అనుమానించడానికి అవకాశం లేకుండా సత్యం ఎప్పుడు ఉండదు. ఎంత గొప్ప సత్యమైనా నీవు తలుచుకుంటే వ్యతిరేకించవచ్చు. ఆ అవకాశము ఉన్నా సరే ఇంగిత జ్ఞానం ఉపయోగించి దేవుని పట్ల విధేయత కలిగి సత్యాన్ని నేను నమ్ముతానని తీర్మానించడమే రక్షణార్థమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసే రక్షకుడని నమ్ముతున్నాం. ఇక దానికి వ్యతిరేకంగా బోలెడు ప్రశ్నలు ఉన్నాయి. యేసు రక్షకుడైతే మరి ఆయన 2000 ఏళ్ల కిందట వచ్చాడు. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఏంటండి, వాళ్ళకి లేదా రక్షణ? ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఉంటే సమాధానాలు కూడా ఉంటాయి. ప్రశ్నలు ఉన్నంత మాత్రాన సత్యం సత్యం కాకపోదు. కొంతమంది మూర్ఖులు నమ్మకపోయినంత మాత్రాన సత్యం సత్యం కాకపోదు. ఇంకో బస్సు ఏదెక్కాలో తెలియదు కానీ ఈ బస్సు ఎక్కొద్దనే మూర్ఖులు ఉన్నంత మాత్రాన ఈ బస్సు పనికి రాకుండా పోదు. మానవ జాతి మీద గొప్ప బాధ్యత ఉంది. ఏది నమ్ముతున్నావో జాగ్రత్తగా నమ్ము. అంటే మన నమ్మకం అండి, మన విశ్వాసం అండి. మనం ఏది నమ్ముకుంటే అది ఏంట్రా నువ్వు నమ్మిన దాన్ని బట్టి వాస్తవాలు మారుతాయా? ఇది బొక్కు గట్టిగా నమ్ముతా. ఇది కుక్కపిల్ల నమ్ముతా. కుక్కపిల్ల అవుతుందా? నువ్వు నమ్మితే వాస్తవం మారదు. వాస్తవం తెలుసుకుని దాన్ని నువ్వు నమ్మాలి. అది జ్ఞాని లక్షణం. అడ్డగోలుగా నాకు ఇది నచ్చింది, అది నీకే నువ్వెవరు నచ్చడానికి నచ్చకపోవడానికి అనాది నుండి ఉన్న సత్యం ఏదో నువ్వు డిస్కవర్ చేయాలి, కనుగొని దాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి విషయం అంతే. పరిశుద్ధాత్మను గూర్చిన సత్యము, రెండవ రాకడ గూర్చిన సత్యం అన్నీ అంతే. సత్యమును తృణీకరించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ తృణీకరించే అవకాశం ఉన్నా సరే నమ్మడమే రక్షణార్థమైన విశ్వాసము. అట్టి రక్షణార్థ విశ్వాసం కలిగి మనం యేసు రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం.